కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. కష్టపడి పంట పండించిన రైతుకు సుఖంగా తినే రాత కూడా ఆ భగవంతుడు రాసిపెట్టి లేదనుకుంటా. ఎందుకంటే ఓ పక్క ఎండ దెబ్బకు పంట మొత్తం దెబ్బతింటోంది, ఇంకో పక్క వాతావరణంలో మార్పుల కారణంగా వానలు కురిసి పంట మొత్తం చేతికి రాకుండా పోతోంది. ఎందుకంటే పంట చేతికొచ్చే సమయం రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. ఓసారి వివరాలు చూద్దాం. వాతావరణంలో మార్పుల కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ప్రకటించింది. ఓసారి చూద్దాం. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని కూడా ప్రకటించింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏప్రిల్ 22న ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఏప్రిల్ 23న ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం కూడా ఉంది. సో రాష్ట్ర ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు వారి వారి వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.